డైరెక్ట్‌గా స్టోరీ ఏంటంటే 'విక్కీ, బుల్లెట్' సునీల్ తండ్రి కొడుకులు. కొడుకుని మంచి బైక్ రేసర్‌గా చేయాలన్నది సునీల్ కోరిక. అందుకోసం అతని పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తాడు. అతని గెలుపుని కూడా యాక్సెప్ట్ చేయడు. "నువ్వు రేసులో గెలవలేదు కాబట్టి మిగిలిన వాళ్ళు ఓడిపోయారు అంతే" అంటూ విక్కీ సక్సెస్‌ని కూడా ఎంజాయ్ చేయకుండా చేసేస్తాడు. దీంతో విక్కీలో ఇన్‌సెక్యూరిటీ పెరిగిపోతుంది. ఒకానొక టైంలో ఇతను పిరికోడని భావించి వదిలేసి వెళ్ళిపోతాడు. తండ్రి సునీల్ తర్వాత విక్కీ ఏం చేశాడు? చివరికి తండ్రి కొడుకులు కలిశారా? మధ్యలో హీరోయిన్‌తో అతని లవ్ ట్రాక్ ఏమైంది? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా కథ. శర్వానంద్ ఈ సినిమా కోసం బాగా వెయిట్ లాస్ అయ్యాడు. లుక్స్‌లో అయితే పర్ఫెక్షన్ బాగా ఉంది. కానీ ఎమోషనల్ సన్నివేశాల్లో ఇతను ఎందుకో సీనియర్ హీరో రాజశేఖర్‌ని మ్యాచ్ చేయలేకపోయాడేమో అనిపిస్తుంది. మాళవిక నాయర్ ఈ సినిమాలో ట్రెండింగ్‌గా కనిపించింది. ఇంత గ్లామర్‌గా గతంలో ఈమె మరో సినిమాలో కనిపించలేదు. బాగా పర్ఫార్మెన్స్ చేసినప్పటికీ ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించలేదు. రాజశేఖర్ పాత్ర మాత్రం సినిమాకి ఆయువు పట్టు అయింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో రాజశేఖర్ ఇలాంటి రోల్స్ చేస్తే మాత్రం బెటర్. మిగతా యాక్టర్స్ మాత్రం పర్వాలేదనిపించింది. మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే శర్వానంద్ యాక్టింగ్ బాగుంటుంది. రాజశేఖర్ యాక్టింగ్ బాగుంటుంది. సెకండ్ హాఫ్ విజువల్స్. మైనస్ పాయింట్స్ ఏంటంటే స్లో నేరేషన్ ఫస్ట్ హాఫ్. మొత్తంగా బైకర్ మూవీ గురించి చెప్పాలంటే కథనం బాగానే ఉంది కానీ స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా లేకపోవడం, స్లో నేరేషన్ కారణంగా జస్ట్ యావరేజ్ మార్కు వద్ద ఆగిపోయింది. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 5/2.5. ఇలాంటి బెస్ట్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మాతోనే ఉండండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. థ్యాంక్ యూ.